హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హలో, హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అది కాన్సెప్ట్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈరోజు ఏం చేస్తున్నామంటే నేనైతే ఇది దోసకాయ అండి, దోసకాయ కూర, దోసకాయ. ఇది మా అమ్మకి అంగట్లో ఇచ్చారంట. అయితే దాన్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టింది. తొక్క తీస్తూ ఉంటే తొందర తొందర రావట్లేదు, ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా రాదు పీల్ అనేది. అయితే దోసకాయ పీల్ అనేది తొందరగా రాదండి. సోరకాయ అయినా, దోసకాయ అయినా, బీరకాయలైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏంటి అంటే మనకి పీల్ తీయడం అనేది తొందరగా రాదు. ఫ్రెష్గా ఉన్నప్పుడు వచ్చినంత ఫాస్ట్గా రాదు, కొంచెం ఆ పీల్ అనేది గట్టిపడుతుంది. సో అందుకన్నా తొక్క తీయడం చాలా కష్టమైంది. అయితే తర్వాత నేను ఈ దోసకాయని ఇలా కట్ చేసుకున్నాను. అయితే దోసకాయ లోపల ఇత్తులేనటివి ఇలా ఉన్నాయి. దాన్ని క్లీన్ చేసి కడిగాను. కడిగి లోపల ఉన్నటువంటి నల్లగా ఉన్నది అది ఇత్తులు తీసేసిన తర్వాత నేనైతే ఇప్పుడు ఇది దోసకాయని కట్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఎందుకంటే మనకి దోసకాయ చట్నీ కోసమని. దోసకాయతో ఇంతవరకు ఎప్పుడు మేము ఏది ట్రై చేయలేదు. ఈ కూర దోసకాయతోటి దోసకాయ పప్పు చేసుకుంటాడు, అలా దోసకాయ కర్రీ అంట. కానీ ఇది తినడానికి కొంచెం తీయగా వేరే ఉన్నది. సో అందుకని దోసకాయ పచ్చడి చేద్దామని అనుకున్నాము. దోసకాయ పచ్చడి అనేది కూడా మనకేమంత నచ్చదు, కాకపోతే చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి అలా చేసాము. ఎక్కువ హాస్టల్స్లో ఉన్నప్పుడు తినడమే తప్ప మనం ఎప్పుడు సొంతంగా తయారు చేయలేదు నేనైతే మా ఇంట్లో కూడా. ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా దోసకాయని తీసుకొని కట్ చేశాను. కట్ చేసి దీంట్లోకి మళ్ళీ టమాటాలు, మిర్చిలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని బయటపడేసి వస్తున్నాను, అంత గింజలు అవి చెత్త ఉందని తీసి బయటపడేసి వచ్చి మళ్ళీ ఫ్రెష్గా కొత్త వాటర్ తీసుకొచ్చుకొని మళ్ళీ ఆ ముక్కల్ని కడిగి మళ్ళీ ప్లేట్లో వేసుకుంటాను. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ముక్కలు అనేవి నీట్గా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత ఇప్పుడు టమాటాలని కోసుకుంటున్నాను, 2 టమాటాలు. అవి 2 టమాటాలు ఎప్పుడే కానీ కూరగాయలని ఫ్రెష్గా వాటర్లో బాగాసేపు కడగాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కువగా పెస్టిసైడ్స్ని స్ప్రే చేస్తున్నాం కాబట్టి కూరగాయలని మంచిగా కడుక్కొని తినాలి. లేకపోతే మన బాడీలోకి పాయిజన్ అనేది వెళ్తుంది, దానివల్ల మనకు అనారోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి. ఇప్పుడు నేను ఒక ఉల్లిగడ్డను, కొన్ని మిరపకాయలు, ఒక 2 టమాటాలను తీసుకున్నాను. వెల్లుల్లిపాయలని కూడా తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు అనేటివి తీసుకున్నాను. అయితే ఈ వెల్లుల్లిపాయలు అనేటివి కొంచెం మనకి ఇప్పుడు పాడైపోయినట్టున్నాయని నేనేం చేశానంటే వాటర్లో వేసి దానిలో ఉన్నటువంటి పొట్టు తీసేసాను, తొందరగా వస్తుంది పొట్టు. తర్వాత ఇప్పుడు మనం ఈ కోసిన ముక్కల్ని, టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు అన్నిటిని కలిపి మనం ఇప్పుడు ఆయిల్లో వేయించుకోవాలి. అయితే ఫస్ట్ నేను ఏం చేశానంటే కొంచెం నెయ్యి వేసి వేయించుకుందామని అనుకున్నా. కానీ ఇది చలికాలం కదా, ఫ్రిడ్జ్లో ఇది నెయ్యి అనేది చాలా గడ్డగట్టిపోయి ఉన్నది. అందుకోసం కొంచెం వేడి తగిలితే స్టవ్ పైన పెట్టిన తర్వాత అందులో నుంచి ఒక స్పూన్ తీసి కొంచెం అంటే ఇలా ముక్కుట్లో పోసాను నెయ్యిని. ముక్కుట్లో నెయ్యి పోసిన తర్వాత మనకి నెయ్యి అనేది ఏంటంటే కొంచెం ఈ దోసకాయలో ఉన్నటువంటి కొంచెం స్మెల్ అనేది రాకుండానికి నేను నెయ్యి వేసాను. తర్వాత ఇవి సరిపోదు నెయ్యి అనేది, అందుకోసమని కొంచెం ఆయిల్ వేసి మిర్చిని, ఆ తర్వాత దోసకాయ ముక్కలని, టమాటాలని అలా వేస్తున్నాను. ఇలా మనం దోసకాయలని కొన్ని మనం అందులో కొన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొన్నిటిని పక్కకు ఉంచుకోవాలి, అన్నీ వేయకూడదు. ఒక 10% మందమైన మనము దోసకాయ ముక్కల్ని పక్కకు ఉంచుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనకి కొంచెం ఇట్లా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ పల్లీలు లేవు, అందుకోసమని నేను ఏమీ వేయలేదు. ఓన్లీ దోసకాయలు, టమాటాలు, మిరపకాయలు, ఉల్లిగడ్డ ఇంతే వేసాయి, వెల్లుల్లి వేసాను. తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి పులుపు కోసమని. కొంచెమే వేసుకోవాలి, బాగా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనకి అట్లు పోసుకుంటాం కదా, బియ్యపు అట్లు కానీ దోశలకి కూడా బాగానే ఉంటుంది చట్నీ, వేడి వేడి అన్నంలకి కూడా బాగానే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను మిక్సర్ తీసుకున్నాను. మిక్సర్లో మనం ఇప్పుడు
ఫస్ట్ కొంచెం వేసుకొని మిక్సీ పడుతున్నాను. ఆ తర్వాత మొత్తం అంటే చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు కాదు. వేడిగా ఉన్నప్పుడు అయితే ప్రాబ్లం అవుతుంది. కొంచెం చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం ఇవి మనం 10% ముక్కలు ఉంచినామని చెప్పినాం కదా, 10% ముక్కల్ని ఉంచామని చెప్పాం కదా, ఆ 10% ముక్కలని మనం ఇప్పుడు మిక్సీలో కొంచెం అట్లా లైట్గా వేసుకోవాలి. లాస్ట్కి కొంచెం వేసుకున్న తర్వాత మనం అది ఇంకొంచెం అంతా పేస్ట్ పూర్తిగా నేను ఫస్ట్ 2 టైమ్స్ అలా పట్టాను, ఒకేసారి పట్టలేదు. ఎందుకంటే మిక్సర్ బాగా వేడి అయితే ఖరాబ్ అవుతుందేమోనన్న భయంతో కొంచెం కొంచెం పట్టాను. అలా పట్టడం వల్ల ఏంటంటే మనకి ఒకేసారి పట్టకుండా కొంచెం కొంచెం పడితే కొంచెం లోడ్ తక్కువ పడుతుంది. మిక్సర్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుందని కొంచెం తక్కువ తక్కువ వేసి పట్టుకున్నాను, 2 టైమ్స్ వేసి పట్టుకున్నాను. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకోవడం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ మనం పోపు వేసుకోవాలి. కానీ మాకు ఇక్కడ కరివేపాకు కానీ కొత్తిమీర ఆకు కానీ లేదు ప్రజెంట్. అందుకోసం అని చెప్పి ఏం చేయాలనుకొని ఏం ఆకులు అనేటివి ఏమి ఇవ్వలేదు, లీవ్స్ ఏమీ వేయలేదు. ఏమీ వేయకుండా ఓన్లీ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మిర్చి వీటితోటే నేను పోపు పెట్టేసుకున్నాను. మళ్ళీ కొంచెం అంతా నెయ్యి వేసాను పోపు కోసమని. ఎందుకంటే స్మెల్ అనేది రాకుండా ఉండడానికి, దోసకాయ కొంచెం స్మెల్ వేరే ఉంటుంది. సో అందుకని నేను ఇలా వేసాను. అయినా సరిపోలేదు, అందుకోసమే మళ్ళీ ఆయిల్ వేసాను. ఇలా మనం దోసకాయ చట్నీ అనేది నేను ఇప్పుడు ఇద్దరు చేయలేదే ఫస్ట్ టైం అండి. కాకపోతే ఎప్పుడైనా పల్లి చట్నీ, గోంగూర చట్నీ, టమాటా చట్నీ ఇలాంటివి చేసుకునేవాళ్ళం. కాకపోతే ఎప్పుడు దోసకాయ చట్నీ చేయలేదు, ఇది ఫస్ట్ టైం. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అనేది. అంత ఎందుకు అంటే ఇది కొంచెం తీయగా పుల్లగా ఉంది. నాకైతే బాగా నచ్చింది దోసకాయ చట్నీ అనేది. నేను అన్నంలో రైస్లో తిన్నాను, చాలా బాగా అనిపించింది. తర్వాత ఇది బియ్యం అట్లు ఉంటాయి కదా, మనం బియ్యం పిండి పోసి అట్లు పోసుకోవడం అనేది, ఆ అట్లలో కూడా చాలా బాగా అనిపించింది. మంచిగా ఉంది టేస్ట్ అనేది మాత్రం. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.